హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో మీకు ధన్ మొబైల్ యాప్లో ఆప్షన్ చైన్ ఎలా ఓపెన్ చేయాలి, ఎలా ట్రేడ్ చేయాలనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. ధన్లో డిమాట్ అకౌంట్ ఓపెన్ చేయాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, అది క్లిక్ చేస్తే ఓపెన్ చేస్తే కనుక ఛానల్కి కొంచెం సపోర్ట్గా ఉంటుంది. ఇది ధన్ మొబైల్ యాప్ హోమ్ స్క్రీన్. ఇది హోమ్ స్క్రీన్లో మీరు ఇలా డౌన్ సైడ్ వెళ్తే కనుక ఆప్షన్ ట్రేడర్ అని చెప్పి ఒక ఆప్షన్ కనిపిస్తుంది కదా, అది క్లిక్ చేయండి. సో క్లిక్ చేశాక ఇక్కడ మీకు ఇలాంటి విండో ఓపెన్ అవుతుంది. సో కొంచెం స్క్రోల్ డౌన్ చేస్తే కనుక ఇండెక్స్ ఆప్షన్ చైన్ అని ఉందా, నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ. సో మీరు ఎందులో ట్రేడ్ చేయాలనుకుంటున్నారో ఆ ఇండెక్స్ సెలెక్ట్ చేసుకోండి. నిఫ్టీ అయితే నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అయితే బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ అయితే ఫిన్ నిఫ్టీ. ఫర్ ఎగ్జాంపుల్ నేను నిఫ్టీ క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ మీకు ఆప్షన్ చైన్ అనేది ఓపెన్ అవుతుంది. మీరు ఎక్స్పైరీస్ కావాలనుకుంటే 9th మే ఎక్స్పైరీ ఉందిగా పైన, అలానే 16th మే ఎక్స్పైరీ కావాలంటే 16th మే, ఏ ఎక్స్పైరీ కావాలనుకుంటే ఆ ఎక్స్పైరీ సెలెక్ట్ చేసుకోండి. ప్రజెంట్ నేను కరెంట్ వీక్ సెలెక్ట్ చేసుకున్నాను. సో మీ వ్యూ బుల్లిష్గా ఉంటే కనుక మనం లెఫ్ట్ సైడ్లో ఉన్నాయని కాల్స్, రైట్ సైడ్లో ఉన్నాయని పుట్స్ అనమాట. మీకు క్లియర్గా ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా చాలా క్లియర్గా కనిపిస్తుంది. చూడండి, ఎల్లో లైన్, పర్పుల్ లైన్ కనిపిస్తుందా, అవన్నీ ఓపెన్ ఇంట్రెస్ట్ అనమాట. మీరు కాల్లో ట్రేడ్ తీసుకోవాలనుకుంటే ఆ స్ట్రైక్ ప్రైస్ పక్కన లెఫ్ట్ సైడ్లో క్లిక్ చేయండి. సో మీకు ఇలా ఆ పర్టికులర్ స్ట్రైక్ ప్రైస్, కాల్ అయితే కాల్, పుట్ అయితే పుట్, మీకు ఇలా ఆప్షన్ ఓపెన్ అవుతుంది. సో మీరు బై చేయాలనుకుంటే బై చేయొచ్చు. ఇట్లా కింద బాటంలో బై ఆప్షన్ కనిపిస్తుంది కదా, బై మీద క్లిక్ చేయాలి. బై మీద క్లిక్ చేశాక మీకు ఇలాంటి విండో ఓపెన్ అవుతుంది. సో ట్రేడింగ్గా నార్మల్గా సెలెక్ట్ చేసుకోండి. ట్రేడింగ్ అంటే ఇంటర్డే, నార్మల్ అంటే పొజిషనల్గా కూడా మీరు క్యారీ ఫార్వర్డ్ చేయొచ్చు. సో మీరు డిసైడ్ అయ్యి ఇక్కడ లాట్ సైజ్ మీరు ఎంత కావాలంటే అంత ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ నేను 1 లాట్ పెడుతున్నాను. సో ఇక్కడ మార్కెట్ లిమిట్, ట్రిగర్ ప్రైస్ ఉంది కదా, అంటే మార్కెట్లో మీరు ఏ రేట్ ఉన్నా ఆ రేట్కి తీసుకోవడానికి మార్కెట్ ప్రైస్ పెడతాం. లేదు పర్టికులర్గా నాకు ఈ రేట్లోనే కావాలి, ఇప్పుడు 114 ఉంది, 110 దగ్గరనే కావాలనుకుంటే ఇక్కడ మాన్యువల్గా మీరు 110 అనేది ఎంటర్ చేయొచ్చు. ఓకే, ఇలా 110 ఎంటర్ చేసుకొని లిమిట్ ప్రైస్ అయితే లిమిట్ ప్రైస్, మార్కెట్ ప్రైస్ అయితే మార్కెట్ ప్రైస్ అదే సెలెక్ట్ చేసుకొని మీరు ఇన్స్టెంట్ బై మీద క్లిక్ చేస్తే కనుక ఈ పొజిషన్ అనేది ఎగ్జిక్యూట్ అయిపోతుంది. మీరు పుట్లో ట్రేడ్ తీసుకోవాలన్నా ఇదే సేమ్ ప్రాసెస్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో అడగండి, మీ డౌట్స్ని నేను క్లారిఫై చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.